Hi dear Telangana new students and parents, welcome back to my channel. MBBS BDS స్టేట్ కౌన్సిలింగ్ సంబంధించిన తెలంగాణ కాలేజీ యూనివర్సిటీకి సంబంధించిన అడ్మిషన్స్ మరి కౌన్సిలింగ్ డేట్స్ అయితే వచ్చేసాయి. ఒకసారి స్టూడెంట్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సార్ ఎప్పుడని. మరి అదేవిధంగా రాష్ట్రంలో MBBS BDS అడ్మిషన్ సంబంధించి నెలకు అనిశ్చిత ఈ నెల 15 నుంచి అన్ని ప్రైవేట్ కళాశాలలో స్టేట్ కోటా కౌన్సిలింగ్ ప్రారంభించాలని ప్రభుత్వము నిర్ణయించింది. 15 నుంచి MBBS BDS రాష్ట్రంలో BDS అడ్మిషన్స్ ఈ నెల 15 నుంచి ఇంకా ఇప్పుడు 9వ తారీఖు ఈ వీడియో మరి మనకు 9th మనకి న్యూస్ రావడం జరిగింది. మరి 9th అంటే ఇంకా 5 days ఉంది. ప్రతి ఒక్కరు కూడా మీ సర్టిఫికెట్స్ ఆల్రెడీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు కదా, నో ప్రాబ్లం. మీకు ఆల్రెడీ మీరు ఎట్లా పెట్టుకోవాలి, అలా మరి సీట్స్ మరి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చుకోవాలనే దాని మీద మరి చూసుకోండి ఒకసారి. నెలలుగా కొనసాగిన అనిశ్చితికి తెరపడింది. ఆల్ ఇండియా కోటా అడ్మిషన్ల ప్రక్రియ 2వ వారం నుంచి ప్రారంభంగా తెలంగాణ స్థానికత అంశంపై సుప్రీంకోర్టులో ఉన్న కేసు కారణంగా రాష్ట్రంలో స్టేట్ కోటా కౌన్సిలింగ్ మొదలు కాలేదు. అయితే స్థానిక అభ్యర్థుల నిర్వచనంపై సుప్రీంకోర్టు 1న ఇచ్చిన తీర్పు మనకి సుప్రీంకోర్టు ఎందుకంటే ఇది పోస్ట్ పోన్ అవడం కారణం సుప్రీంకోర్టులో స్థానికత లోకల్ ఇష్యూ తేలలేదు కదా, అందుకని మనకు ఆల్రెడీ లోకల్ ఇష్యూ వచ్చేసిందమ్మా. లోకల్ ఇష్యూకి సంబంధించింది స్టూడెంట్స్ ఎవరైతే 9, 10 తరగతులు 9 నుంచి 12th వరకు ఎక్కడ చదువుతారో వాళ్ళే లోకల్స్ అని చెప్పారు. మరి రాష్ట్రంలో సుప్రీంకోర్టు ఈ నెల ఇచ్చిన జీవో ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం 33వ జీవో కారణంగా సవరణలతో జీవో నంబర్ 15 సోమవారం విడుదల చేసింది. ఈ ప్రభుత్వంతో స్టేట్ కోటా అడ్మిషన్లకు అడ్డంకులు తొలగి కౌన్సిలింగ్ మార్గం సుగం. ఈ మేరకు కాలేజీ యూనివర్సిటీ 9 నుంచి 12వ తరగతి మరి చదవలేకపోయిన 4 కేటగిరీల ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వ ఉద్యోగులు పిల్లలకు సంబంధించి మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్లో 9 నుంచి 12వ తరగతి వరకు వరుసగా తెలంగాణలో చదవకపోయిన 4 కేటగిరీల ప్రభుత్వ ఉద్యోగులకు పిల్లలకు సంబంధించి మంగళవారం రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా MBBS స్థానిక కోటా అర్హులైన వారు ఈ నెల 11వ తేదీ వరకు యూనివర్సిటీ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అనంతరం ర్యాంకర్ల జాబితా విడుదల చేసి ఈ నెల 15వ తేదీ నుంచి అన్ని ప్రైవేటు కళాశాలలో స్టేట్ కోటా కౌన్సిలింగ్ ప్రారంభం నిర్వహించింది. ఈ విషయాన్ని వర్సిటీ VC డాక్టర్ నందకుమార్ రెడ్డి సాక్షితో మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఊరట. రాష్ట్రంలో విభజన జరిగి 10 ఏళ్ల అనంతరం ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలతో పాటు ప్రైవేటు వైద్య కళాశాలలో కొన్ని సీట్లను స్థానికులతో భర్తీ చేసేందుకు విధంగా గత సంవత్సరం జీవో నంబర్ 33 తీసుకొచ్చింది. ఈ జీవో ప్రకారం 9 to 12th ఇంటర్ వరుసగా 4 ఏళ్ళు ఇక్కడ చదివితేనే స్థానికులుగా పరిగణించబడతారు. వారికే స్టేట్ కోటా కింద ప్రభుత్వ కళాశాలలో 85% సీట్లు వస్తాయమ్మ. 85 రిజర్వేషన్, 15 నాన్ లోకల్. ప్రైవేటు కళాశాల 50% సీట్లను ప్రైవేటు కళాశాలలో కన్వీనర్ కోటాలు 50% వస్తాయి. అయితే ఈ జీవోపై 2024 కొందరు హైకోర్టును ఆశించారు. కోర్టును ఆశించిన వారికి స్థానిక కోటా సీట్లు కేవలం మధ్యంతర ఒత్తులు ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆశ్రయానికి ఈ నెల 1న తీర్పు చెబుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సమర్థించింది. అదే సమయంలో తెలంగాణ స్థానికత గల 4 కేటగిరీల్లో ప్రభుత్వ ఉద్యోగులను సంతానానికి సంబంధించి ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది. అంటే వీళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి సపోజ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారో వాళ్ళ పిల్లలు వేరే చోట చదివితే 9, 10 చదవాలి వాళ్ళకి కొద్దిగా మినహాయింపులు ఇచ్చింది. 33వ జీవో సవరణలు చేస్తూ జీవో నంబరు 150వ జీవో విడుదల చేసిందమ్మా. 150 విడుదల చేసింది. 4 కేటగిరీలోని కేంద్ర రాష్ట్ర సర్వీసులను వారి పిల్లలకు అవకాశం. నేటి నుంచి 11వ తేదీ వరకు ఆయా కేటగిరీలోని పిల్లలకు వర్సిటీ రిజిస్ట్రేషన్ అవకాశం. అంటే ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. యూనివర్సిటీలో హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ వాళ్ళు కొంత జీవో కూడా ఇచ్చారు. మెడికల్ కౌన్సిలింగ్ తొలగిన అడ్డంకులు, త్వరలోనే సీట్ల కేటాయింపు. ఇది కొత్త జీవో ప్రకారం 4 కేటగిరీలోని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు కనీసం 4 సంవత్సరాలు తెలంగాణ విద్యార్థులు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ స్టూడెంట్స్కి మాత్రము ఎంప్లాయీ పిల్లలకు మాత్రం కొద్దిగా సడలింపు ఇచ్చారు. వాళ్ళు కేటగిరీలోని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు కనీసం 4 సంవత్సరాలు తెలంగాణలో చదివి ఉండాలి. ఒకవేళ చదవకపోయినా 4 సంవత్సరాలు తెలంగాణలో నివసించి రాష్ట్రంలోనే క్వాలిఫైయింగ్ పరీక్ష ఒకవేళ సరే మీరు చదవలేదు 4 ఏళ్ళు చదవకపోతే కనీసం చదవకపోయినా తెలంగాణలో క్వాలిఫైయింగ్ నీట్ రాసి ఉండాలి. అది కొంచెం ఇచ్చారు. ఈ కొత్త సవరణలు ఈ విద్యా సంవత్సరం నుంచి
ఈ అమల్లోకి వస్తాయి. స్థానిక అభ్యర్థి అర్హత నిరూపణకు తల్లిదండ్రుల ఉద్యోగ ధృవీకరణ పత్రాలు సమర్పించడం తప్పనిసరి. ఎంప్లాయ్మెంటు డిక్లరేషన్ ఇవ్వాలమ్మా వీరి పిల్లలకి అవకాశం. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు పిల్లలు ఇతర రాష్ట్రాలను విధులు నిర్వహించిన కాలంలో తెలంగాణ ప్రభుత్వ ఎంప్లాయీస్ డిప్యుటేషన్ మీద వేరే రాష్ట్రాలకు వెళ్ళారు అనుకోండి. ఆల్ ఇండియా సర్వీసెస్, ఐఏఎస్, ఐఏఎఫ్ మొదలైన తెలంగాణ కేడర్ అధికారుల పిల్లలు తెలంగాణ స్వస్థలము ప్రకటించిన రక్షణ దళాలు, సెంట్రల్ ఆర్మీ పోలీస్ సిబ్బంది పిల్లలు, తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోని కార్పొరేషన్, ఏజెన్సీ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పిల్లలు. వీళ్ళకి ఈ అవకాశం, వీళ్ళు మాత్రం లోకల్గా ఉండే అవకాశము ఉంటుందని మరి వీళ్ళు చెప్పారు. నేటి నుంచి 11వ తేదీ వరకు ఆయా కేటగిరీలను ఉద్యోగుల పిల్లలకు వర్సిటీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ముందు మీరు రిజిస్ట్రేషను చేసుకోవాలి. ఆల్ ది బెస్ట్. మరి 15 నుంచి అయితే ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఎవరైతే తెలంగాణలో మరి పిల్లలు చదవకపోయినా వాళ్ళు వేరే చోట చదివిన ఎంప్లాయీస్ పిల్లలు వాళ్ళు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలమ్మా. దీనికి సంబంధించిన డేటా అయితే నేను కూడా ఇంకో వీడియో చేస్తాను, సపరేట్ వీడియో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.